మాతృదేవోభవ. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్ల పుష్టి నిడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 229వ భాగానికి స్వాగతం పలుకుతాం. దైవాసుర సంపద్ విభాగ యోగంలో 3వ శ్లోకంలో ఇంకా కొన్ని దైవీయమైన లక్షణాలు చెబుతున్నాడు. ఎన్ని ఉన్నాయో చూడండి. 9 ఒక శ్లోకంలో చెప్పాడు, 11 చెప్పాడు 2వ శ్లోకంలో. మనం వివరంగా చెప్పుకున్నాం. అందుకే శతకపద్యం చెప్పుకునే అవకాశం కూడా మనకు దొరకల. అవి చాలా ముఖ్యం కాబట్టి. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇంకో 6, 11, 9, 20, 26. ఇది ఒక అంకె ఏం కాదు, ఇంకో 26 ఉండొచ్చు. అంకెను లెక్కెట్టుకోకూడదు ఎప్పుడు. భగవద్గీతలో 26 చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడికి 26 అంటే ఇష్టం అని పెట్టుకోకూడదు. అది మళ్ళీ ఓ పిచ్చి నమ్మకం అయిపోతుంది. ఆ చెప్పే సమయానికి ఆయనకు తోచినవి మంచివన్న ఆయన చెప్పాడు. ఇంకో 2 మనం జోడించుకోవచ్చు. ఇందులో 2 మనకు అవసరం లేదంటే మన ఇచ్చి పెద్ద ప్రమాదం కాదు. మన జీవితంలో సందర్భం లేని మంచి గుణాలు కూడా కొన్ని ఉంటాయి. అన్నీ మనం నెత్తిమి పెట్టుకోక్కర్లేదు. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నా అతిమానిత భారత భవంతి దైవీం సంపదం అభిజాతస్య. పుట్టినటువంటి జీవి ఎవరికైనా సరే ఇవి దైవీ గుణ సంపదగా తెలుసుకోవయ్యా అని ఒక 9, 11, 20 చెప్పుకొని ఇప్పుడు ఇంకా మిగిలిన తేజ. ముందు మనిషి తేజోవంతుడుగా ఉండాలి. అంటే మనం దైవభక్తులం, దైవం మీద మనకి నమ్మకం ఉంది అంటే దైవభక్తి అనగానే వైరాగ్యం కాదండి, గొప్ప జ్ఞానం అది. జ్ఞాని అయినవాడు ఎప్పుడు సందర్భానికి తగినట్టుగా ఉంటాడు. జ్ఞాని ఇలా ఉంటాడని మనం చెప్పలేము. సందర్భానికి తగినట్టుగా ఉంటాడు. రమణ మహర్షి గొప్ప జ్ఞాని, ఆయన గోచిగూడ పెట్టుకున్నాడు. శుకుడు అంతకంటే జ్ఞాని, ఆయన ఆ గోచి కూడా పెట్టుకోలేదు. 5 ఏళ్ల పిల్లవాళ్లేగా ఉన్నాడు. తాజుద్దీన్ బాబా గొప్ప జ్ఞాని, ఆయన అలా దిగంబరంగానే ఉన్నాడు, గడ్డాలు పెంచుకొని. నిసర్గదత్త మహారాజ్ బొంబాయిలో కాదు ప్రపంచంలో అంతకు మించిన జ్ఞాని లేడు. ఆయన మాంసం తిన్నాడు అన్నగారింట్లో ఉండి. ఆయన అదే పెట్టాడు, తిన్నాడు. నేను ఇప్పుడు నా కోసం ప్రత్యేకం చేస్తారా వాడు అన్నాడు ఆయన. అలాగే బీడీ కొట్లో ఉండి బీడీలే మేడు. అన్న కొడుకు అన్నగారింట్లో ఆయన ఉంటున్నాడు, అన్న కొడుకు ఇంట్లో. మరి ఆ కొడుకు బాధ్యతలు పంచుకోద్దా? ఉరుకు కూర్చుని తింటే ఎవరి దగ్గర రూపాయి తీసుకునేవాడు కాదు. సాయంత్రం ఆయన ఇంట్లో ఆయన కూర్చుని ఆ బొంబాయిలో ఇరుకు సందులో ఆయన మేడ మీద ఒక చిన్న గది, ఆ గదిలోనే కూర్చుని పడక కుర్చీలో కూర్చుని చెప్పేవాడు. 10 మంది రండి అంటే 10,000 మంది వచ్చారు. జ్ఞానం ఉంటే రాకేం చేస్తారండి? విదేశాల నుంచి వచ్చారు. అప్పుడు కొంతమంది సహజంగా ఏమండి మనకి భక్తులు పెరిగారండి, మనం ప్రత్యేకంగా ఒక పీఠం పెడదామండి అంటే చంపేస్తానని చెప్పాడు ఆయన. ఇష్టమైన వాడు ఇక్కడికి వచ్చి వినండి, నేను రోజుకు 1 గంట చెబుతాను, లేకపోతే పోండి, నాకు అనవసరం. మిమ్మల్ని ఎవరిని రమ్మని నేను అనలేదు, ఉండమని నేను అనలేదు. పీఠాలు మళ్ళీ బంజరు భూములు రాయించుకోవడం, దీనికోసం ప్రభుత్వ అధికారుల్ని పిలవడం వద్దు. ఈ చెత్త అంతా వద్దు. తిరస్కరించాడు మొత్తం మహాజ్ఞాని నిసర్గదత్త మహారాజ్. ఆయనే బీడీ బాబా అంటారు లోకంలో. బీడీ బాబా ఏమిటి, అంత జ్ఞానం ఏమిటండి? తాజుద్దీన్ బాబా ఏమిటి? రమణ మహర్షి ఏమిటి? సుఖ మహర్షి ఏమిటి? ఇంకెందుకు కార్తవీర్యార్జునుడు గొప్ప జ్ఞాని, దత్తాత్రేయుడు శిష్యుడు, ఆయన మహారాజు. జనక మహారాజు గొప్ప జ్ఞాని, సీతాదేవి తండ్రి. సీతాస్వయంవరం అయ్యాక రాజులు తిరగబడితే చితగొట్టి పంపించాడు, యుద్ధం మానేలేదు. అందుకే జ్ఞాని అయినవాడు ఈ వేషంలో ఉంటాడు, ఇలా ఉంటాడు, ఈ రకమైన ప్రవృత్తి కలిగి ఉంటాడని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. దైవభక్తులకు ముందు జ్ఞానం ముఖ్యం, భక్తి ముఖ్యం. అనేసరికి ఏమైంది? ఏదో ఒక సంప్రదాయం ఎంచుకోవడం, ఇక ఆ నామాలు పెట్టు కూర్చోవడం. ఇక అక్కడి నుంచి నామాలు ప్రధానం అయిపోయినాయి. నారాయణుడు అముఖ్యమైపోయాడు. ఇక అవి పెట్టేస్తే ఆయన భక్తుడే. ఇక వీలైనంత మందికి అవే పెట్టేద్దాం. అడ్డనామాలు కొందరు, నిరునామాలు కొందరు. ఏమవుతుంది? చివరికి నామాలు మిగులుతాయి, నారాయణుడు పోతాడు. నారాయణ మాధవ ఉండదు. నారాయణకి ముందు నా, మాధవకి ముందు మా, ఈ నామాలు మిగులుతాయి. ఏమిటి ఉపయోగం? అంచితే భగవద్భక్తుడు అయినవాడు ఒక్కోసారి పరమ శృంగార పురుషుడిలా కనపడతాడు. మంచి తేజస్సుతో ఉంటాడు, వెలిగిపోతూ. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? 16,000 మంది వెలిగిపోతూ ఉన్నాడు.
ఆయన మనసులో వాళ్ళు ఎవరు లేరు. అంచేత భక్తి ఉన్నంత మాత్రం ఏదో గడ్డాలు పెంచుకోవాలి, భయంకరంగా ఉండాలి, బాగా ఏదో ముసలాళ్ళు అయిపోవాలని అనుకోవద్దు. నవనవలాడుతూ బ్రహ్మాండంగా మెరిసిపోతూ కూడా భక్తులమై జ్ఞానులమే ఉండొచ్చు. వీలైనంత అందంగా ఉండాలి దైవభక్తి కలిగిన వాడు. పనిగట్టుకు ప్రయత్నం చేయొద్దు, ఉన్న అందాన్ని చెడగొట్టుకోవద్దు. ఇదే రెండోది క్షమ, ఓర్పు. ఆ ఓర్పుగా ఉంటే అన్నీ ఓర్చి నమ్మక తేటనీరని సామెత. పూర్వకాలం చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఈ కుళాయిలు అవి ఇవేవి లేని రోజుల్లో చెరువులకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. ఆడవాళ్ళు ప్రత్యేకం ఆ వంట, వార్పు, చెరువు నీళ్లు ఆ పనిలో ఉండేవారు. గొడవలే, సగం మందికి ఉద్యోగం సమస్య తప్పింది, సగం సమస్యలు కూడా తప్పాయి. ఆ వెళ్ళినప్పుడు ఏమయ్యేదంటే వీళ్ళు ఆ చెరువులో నీళ్లు సహజంగా ఎప్పటికప్పుడు ఇలా పైన నాచు ఏవో పేరుకుపోతూ ఉంటాయి. ఈ ముందొచ్చిన వాళ్ళు ఆ బిందెల్లో నీళ్ళు ఇలా అంటే వాళ్ళు ఖాళీలో మళ్ళీ వాళ్ళు వంట మా ఇంటి దగ్గర పాలు పొయ్యి మీద పెట్టి వచ్చాను, ఏమున్నాయో పాలు పొయ్యి మీద పెట్టి చెరువుకు వస్తారా, అలా వచ్చేవాళ్ళు ఉండేవారు. కంగారుగా ఏదో ముంచుకోవడం వెళ్ళ వాళ్ళకన్నీ కాస్త దుమ్ము పట్టిన నీళ్ళే వస్తాయి, లోపల మట్టి కణాలు తప్పదు, కొంత మాలిన్యం ఉంటుంది. అదే వీళ్ళందరూ ముంచుకెళ్ళిపోయి కాసేపు అందరిలోనూ దెబ్బలాడి ముంచేసుకోకుండా ఒక ఆవిడ ఆగింది. వీళ్ళంతా ఇలాగ అంటారు, ఆ చెరువుని ఇలా అంటారు, ఆ బిందె పెట్టి ఇలా అని ముంచుకెళ్ళాక అప్పుడు శుభ్రంగా నీరంతా తేరుకుంటుంది, అప్పుడు ఆ నీళ్లు ముంచుకెళ్ళింది. అందుకే ఓర్చి నమ్మక తేట నీరు అన్నారు సామెత. అలాగని ఇంక మధ్యాహ్నం వరకు కూర్చోవడం కాదు అక్కడ. అలాగే ఏదో సినిమా టికెట్ కోసం మోగారు, మోగనేయండి, ఈవేళ కాకపోతే రేపు చూస్తాం, ఏమిటి ఇంకో టికెట్ వస్తుంది మనకి నష్టమేముంది అని ఆగామనుకోండి, నష్టం ఏమిటి? పోనీ సినిమా టికెట్ అంటే ఇంకా ఇదేమిటి, వెనకాలకి వెళ్ళిపోతాం లేకపోతే ముందుకు వచ్చేస్తాం, సీటు వెనక సీటు రాదు, ముందుకు వస్తాం, అప్పుడు మెడెత్తి చూడాలి. పోనీ దానికోసం కొంచెం తొందరపడ్డారేమో అనుకోవచ్చు. గుడి దగ్గర ప్రసాదానికి తొక్కిసలాట పని ఏమిటండి అసలు నాకు అర్థం కాదు. మొదటి వాడికి పెట్టిన ప్రసాదం, చివరి వాడికి పెట్టిన ప్రసాదం రెండు ఒకటే. ప్రసాదం తీసుకున్నప్పుడు వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ ఇందులోకి రాడు. దైవ దర్శనంలో తేడా ఏం లేదు, ముందు వెనక ఏం లేదు. మరి గుడి దగ్గర కూడా తొక్కిసలాటే, అక్కడక్కడ ఏకంగా మనుషులు చనిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ క్షమ లేకపోవడమే ఓర్పు. ఏం ముందు వాళ్ళ వెళ్ళని ఏం కాదు. అమెరికాలో ఇతర దేశాల్లో అయితే కొన్ని చోట్ల నేను చూశాను, వరుసలో నిలబడితే అందరూ వరుసలో నిలబడతారు ఖచ్చితంగా. ఒకవేళ మనం ఏదైనా కొంచెం తొందరపడుతున్నట్టుగా వాళ్ళకి అనిపించింది, యూ వాంట్ టు బి స్టాండ్ ఫ్రంట్, ఓకే ఓకే వాళ్ళే అంటారండి. ఎంత మర్యాద, ఎంత ఆశ్చర్యం. మన దగ్గర మన ఏం అడగడు, పైగా మనం అక్కడ లైన్ వరుసలో నిలబడితే మన దాటుకొచ్చి పక్క నుంచి ఏడతాడు. అదేదో పక్కలో బెల్లమో తెలియదు, పక్క నుంచి పెడతాడు. ఏమైనా అడిగితే పెట్టకూడదా, వాళ్ళకి పెద్ద గొడవ. ఇదే ఓర్పు లేకపోవడం. ధృతి, ధైర్యం. చాలా విషయాల్లో ధైర్యంగానే ఎదిరించాలి ఆ విషయాలని. అవుతుంది, మామూలు అయ్యేది అవుతుంది, మనం ఎదుర్కొందాం. మంచిది, ఎవడో ఏదో అనగానే బదిలు ఆ మాత్రం వాడికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి, మనకి అవే ఉన్నాయి. ఈ గుండె లోపం అంతే, వాడి గుండె మనం గుండె తేడా. మన గుండెను కూడా గట్టిగా చేసుకుంటే దానికి మొహమాటం లేకుండా చెబుతున్న అమ్మవారి యందు భక్తి, భగవంతుని యందు భక్తి ఉంటే ధైర్యం కూడా వస్తుంది. ఆ ధైర్యం ఇవ్వమని అడగండి అమ్మవారిని. నాకు ధైర్యం కావాలమ్మా, ఏమిటో భయంగా ఉందమ్మా, నాకు ధైర్యం కావాలమ్మా. ఇచ్చి తీరుతుందండి, నేను అనుభవించే చెబుతున్నాను. మీరు ఏది అడిగితే అది ఇస్తుంది ఆవిడ. తేజ, క్షమాధృతి, శౌచం. ఇవాళ స్వచ్ఛ భారత్ పేరు మీద చెప్పుకుంటున్న మాట 5000 ఏళ్ల క్రితం భగవద్గీతలో చెప్పాడు, ఇంకా కొన్ని వేల ఏళ్ల క్రితం యోగ వాసిష్టంలో చెప్పాడు, ఇంకా కొన్ని వేల ఏళ్ల క్రితం బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. తేజ, క్షమాధృతి, శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజ, క్షమాధృతి, శౌచం. ఈ శౌచం రెండు రకాలు, బాహ్య శౌచం, అంతఃశౌచం. ఎప్పుడు అంతఃశౌచమే ముఖ్యం, కానీ బాహ్య శౌచాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఆ శుచిగా ఉన్న గది, అది పడగది, నీళ్ల గది, వంట గది, ఏదైనా సరే ఎంత అందంగా ఉంటుందో గమనించాలి. మనకు అక్కడ పని చేసుకోవాలని అనిపిస్తుంది. అంచేత కార్యాలయాలు, భార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలి. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను, మరోలా అనుకోవద్దు. శుచి అంటే నీళ్ల గదిలో సబ్బు వాడతాం మనం. సాధారణంగా స్నానం చేసి ఆ సబ్బు అక్కడ ఏదో ఆ ఎనపది ఏదో ఉంటుందిగా, ఓ డొక్కు అందులో ఉంటుంది కదా, ఆ నీళ్ళు అవి కారేది అట్టకట్టు ఉంటుంది, అప్పటికే అతుక్కుపోయి. మళ్ళీ మనం ఎప్పుడో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు దాన్ని తీస్తే రాదు, దీని దుంపదాగా అతుక్కుంటుంది, దానికి వాసన అడుగంటింది, పునర్జన్మ ఖాయం. తీస్తే అది తిప్పగానే పెద్ద పీసం ముద్ద సగం సబ్బు మీకు ఆ నీటితో పాటుగా కరిగిపోయింది, సగం సబ్బు.
సబ్బు వృధా అయ్యేది అక్కడ. పైగా అసలు ఆ స్థితిలో మనం స్నానం చేస్తున్నాం కదా, ఆ సబ్బు రుద్దుగా ఉన్న చికాకు కదండి, ఆ పీసిం ముద్ద ముద్దగా ఉన్నది. దీనికి ఒక చిన్న ఉపాయం మనకు ఓపిక ఉంటే ఏమిటంటే, అసలు స్నానం గదిలో స్నానం కోసమే వెళ్ళంగా రకరకాల పనులు నిమిత్తం వెళతాం. వెళ్ళినప్పుడల్లా ఓసారి స్నానం చేసిన తర్వాత ఒక అరగంటకి వెళ్ళాం, దాన్ని ఒకసారి అలా తిప్పామనుకోండి, ఒకసారి అలా తిప్పామంతే, అప్పుడు ఆ అడుగునున్న ముద్ద భాగం పైకి వచ్చి కాసేపటికి ఎండ పొడ దానికి తగిలి గాలి తగిలి ఆరుతుంది. మళ్ళీ ఏదో 2 గంటకు ఎవరో వెళ్ళారు, వాళ్ళు తిప్పారనుకోండి, మళ్ళీ లేదా మనమే తిప్పామనుకోండి, మళ్ళీ ఆరుతుంది. అప్పుడు చివరికి ఉయ్యాల్లో పిల్లాడి పసిపిల్లాడి పాదంలో ముద్దుగా ఉంటుంది ఆ సబ్బు. దీని దుంపదాకా రుద్దుగా బుద్ధి అవుతుంది. ఇక స్నానం అందంగా ఉంటుంది, సబ్బు అందంగా ఉంటుంది. పైగా ఆ ముద్ద అలాగే ఉంచి అది నచ్చక అది రాక దాని మీద కొత్త సబ్బు పెట్టడం. ఈ కొత్త సబ్బు పాత సబ్బు కలిపి మొత్తం పీసం పీల్చి పిప్పి ఒక 3 సబ్బులు చివరికి కుష్ఠరోగి వేళలా తయారవడం, ముడుచుకుపోయి సబ్బు అందం పోయింది, స్నానం అందం పోయింది. ఇంట్లో కాలి పీచులు ఉన్నాయి, ఏమి చిన్న చిన్న విషయాలే ఉంటుందండి మొత్తం జీవితం అంతా. పీచులు ఉన్నాయి, ఎప్పుడో అది వేశాం ఏడాది క్రితం, ఆ పీచు అంతే ఇంకా కుళ్ళిపోయి కృంగిపోయి కృషించిపోయి నశించిపోయి. ఆ పీచులు 3-4 నెలలకు ఒకసారి మార్చుకోకూడదా? అసలు రోజు విడిచి రోజు ఆ పీచు ఇటు తిప్పితే నష్టం. ఊడుస్తారు, ఊడ్చినప్పుడు ఒక్కసారి పీచు దులిపి వెనక్కి తిప్పండి, అప్పుడు పైన అంటుకున్న దుమ్మంతా కింద కడుతుంది. మళ్ళీ మనం ఊడ్చినప్పుడు ఆ దుమ్ము ఊడ్చేస్తాం. ఎప్పుడూ పీచు స్వచ్ఛంగా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఇల్లు కలకళ్ళాడుతూ ఉంటుంది. అలాగే గదికో చెత్తబుట్ట, ఎప్పుడు ఏ కాగితం ఉండని ప్లాస్టిక్ అంతా ఓదా అంటాం, వంట తొక్కుంటే ఓదా అంట, అది వంటింటి పక్కన ఉంటుంది, అది వేరే. మిగిలిన గదుల్లో ఓ చిన్న చెత్తబుట్ట ఒకటి బారేస్తే ఏవో ఈ తీసేవేవో రకరకాలు ఉంటాయి, అవి ఒకటి బారేస్తాం. ఇవాళ ఈ కొరియర్లు పోస్టులు ఎన్ని వస్తున్నాయి, అంత జంక్ మెయిల్ అంటారు, అవన్నీ ఎక్కువ, ఆ కాగితంలో పడేస్తాం. న్యూస్ పేపర్లన్నీ ఓ చోట పెట్టుకుని, వార్తాపత్రికలు, కాగితాలు కొన్ని ఒకవైపు వాడుకోదగిన కాగితాలు ఉంటాయి, అవన్నీ ఓ చోట పెట్టామనుకోండి, ఏదైనా అవసరమైతే వాడుకుంటాం, అన్నీ ఉపయోగం చేయొచ్చు. ఇదంతా శౌచం కిందికే వస్తుంది. అప్పుడు జీవితం ఎంత అందంగా ఉంటుంది. టక్కన ఎవరో ఫోన్ చేశారు, ఓ నెంబర్ రాసుకోవాలి, కాగితం ఉండండి, ఓ ఎంతసేపు ఉంటారని వాళ్ళు అక్కడ. ఈ చేత్తో ఫోను వెతకడం, కాగితం దొరకదు. అదే ఒకవైపు రాసిన కాగితాలు అయితే ఇంత ముక్కల కింద కట్ చేసి ఓ చోట పెట్టుకున్నాం అనుకోండి, అది ఉంటుంది శుభ్రంగా, మంచిదని తీస్తాం, అక్కడి నుంచి రాసుకుంటాం. అద్రోహో, ఎవరికి ద్రోహం చేయకుండా ఉన్న ఒక సంస్థలో పనిచేస్తున్నాం, ఇష్టం లేకపోతే బయటకు వచ్చారు, వాళ్ళకి ద్రోహం చేయడం, వాళ్ళ గురించిన దుష్ప్రచారం అనవసరం. అలాగే భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చి, మంచిది, విభేదాలు రావడమే తప్పు, వీలైనంత వరకు కప్పుకునే ప్రయత్నమే చేయాలి, కమ్ముకోవాలి. లేదు తప్పనిసరిగా బయటకు వచ్చేసాం, మంచిది, ఇంకో వదిలేదే. ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చినా, ఏమంటే మీ పూర్వ జీవితం అంటే నమ శివాయ అంతే, మాట్లాడద్దు, ఇంకా అయిపోయింది. వాడికి ఎందుకు మన పూర్వ జీవితం, ఇప్పుడు అపూర్వ జీవితం నడుస్తూ ఉంటే వెర్రివేషాలు. కొంతమందికి ఈ కెలకడమే పని, ఆ కెలకడానికి నమశివాయే సమాధానం. 4 సార్లు నమశివాయ అంటే వాడు కూడా ఇదేదో బాగుందని వెళ్ళుకుంటాడు, అప్పుడు వాడి జీవితాన్ని కూడా శివుడు కాపాడతాడు. ద్రోహం చెయ్యం, చేసిన దాని గురించి చెప్పం. అతిమానిత గర్వం లేకుండా ఉండడం. నన్ను మించిన వాళ్ళు లేడు, నేనే చేశా అని కొంతమందికి కులపరంగా, కొంతమందికి పుట్టుక పరంగా, కొంతమందికి వంశం. అసలు మా తాతలండి, ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు అది, నీ మూతి ఎవడో చెప్పరాదు, మీ తాతల గొడవ ఎందుకు, ఇవన్నీ వదిలేయాలి. అది కానీ ఇవన్నీ మనుషులు సహజంగా ఉంటాయి. అందుకే పాపం దూర్జుడు ఏమంటున్నాడు అంటే, జలజశ్రీ గల మంచి నీళ్లు గలవా చట్రాతిలో బాపురే వెలివాడన్ మరి బాప నిల్లు గలదా వేషాలుగాక అక్కట నలినాయందగుణంబులెంచి మదిలో నన్నేమి రోయంగ నలినాయందగుణంబులెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబులెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్ధతిలో చాలా గొప్ప గుణాలన్నీ చెప్పావయ్యా, 20 గుణాలు, ఇవన్నీ నాలో ఉన్నాయా నన్ను అడక్కయ్యా. నేను ఎలాంటి వాడిని అంటే, జలజశ్రీ గల మంచి నీళ్లు గలవా చట్రాతిలో, రాయి బండరాయి ఉంటుంది, దాన్ని పగల కొడితే నీళ్లు వస్తాయా, ఒక్కోసారి ఎప్పుడో బావిలో కప్పను వస్తాయి, ఉంటే ఆ కప్పే తాగేస్తుంది, ఇక్కడ సామాన్యంగా రావు. పైగా పద్మాలు, జలజశ్రీ గల మంచి నీళ్లు, పద్మాలు ఉండే కొలంలాగా పద్మాలు పూచేందుకు వీలైనటువంటి నీళ్లు రాతిలో దొరుకుతాయా, అసాధ్యం. రాతి మధ్యలో నీళ్లు ఎందుకుంటాయి, ఉంటే పద్మాలు ఎందుకుంటాయి. వెలివాడన్ మరి బాప నిల్లు గలదా. ఆచార సంప్రదాయాలు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఎవడైనా అశుభ్రమైన వాతావరణంలో ఇల్లు కట్టుకుంటాడా, జరిగే పనేనా? బ్రాహ్మణుడు గురించి అక్కడ అడుగుతారా, అలా అడిగే పని కాదు కదా. వెలివాడన్ మరి బాప నిల్లు గలదా వేసాలుగా కక్కట, మమ్మల్ని మాయ చేయడం కోసం తప్పితే మాలో ఈ గుణాలన్నీ ఎందుకుంటాయ్యా,
ఏవో మాయలో పడి ఏడుస్తున్నాం. అందుకని ఓ పని చేయి. నాని ఆయందు అగుణంబులించి మదిలో నన్నేమి రోయంగా, ఈ లేనిపోని గుణాలన్నీ ఎక్కడో కల్పించమని ఈ చెడ్డ గుణాలు పట్టి నువ్వు ఈ చెడ్డ గుణాలు కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను నేను కాపాడే సమస్య లేదు అని నువ్వే అంటే ఇంక నన్ను ఎవరి కాళ్ళు పట్టుకోమంటావు? నీ చెలువంబైన గుణంబులెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఉన్న వాటిల్లోనే మంచి గుణాలు చూసుకుని ఈ రెండు గుణాలు కలిగి ఉండమే గొప్ప అనుకుని నన్ను కాపాడవయ్యా అంటున్నాడు ఆయన. ఉన్న వాటిల్లోనే మంచి గుణాలు చూసుకోవయ్యా. ఇదండి భగవంతుని ప్రార్థించాల్సిన విధానం. ఆయన ఏవో అహింసా సత్యం అక్రోధస్యాగ శాంతిరపైశునం అన్నావు. అభహింసస్సు సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞస్య స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధస్యాగ శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం త్యాగక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత 20-30 చెప్పేవయ్యా. ఇవన్నీ నాలో ఉంటాయా? అవన్నీ ఉంటే నిన్నాశ్రయించడం ఎందుకు? ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది. ఆయన ఉంటే విస్తరాకెందుకని పూర్వకాలం వాడేవారు ఈ సామెత. ఆయన ఉంటే విస్తరాకెందుకని. పూర్వం బ్రాహ్మణ వితంతువులు ప్రధానంగా పాపం కంచాల్లో తినేవారు కాదు, ఆకుల్లో తినేవారు. వాళ్ళు ఆ నియమం కూడా పెట్టుకునేవాళ్ళు. ఏ భోగాలు అనుభవించొద్దు. ఎంత సన్యాసునుల్లా బతికారు మహానుభావులు. వాళ్ళనేమో మనం అవమానించాం. సన్మానించవలసిన మనుషులు వాళ్ళు. వాళ్ళ నియమాలు ఏమిటి, వాళ్ళ నిష్టలు ఏమిటండి? అసలు ఆకుల్లో తినేవారు. ఓ మామగారు ఇంట్లో ఆకులు అయిపోతే ఆడుకుంటున్నట్టు మనవాడు బయట, ఒరే ఎంతసేపు ఆటలే, నాకు కాస్త భోజనం టైం అవుతోంది, ఇంట్లో ఆకు లేదు, మీ అమ్మేమో ఆకు లేదని చెబుతోంది కోడల మీద అనమాట. 4 ఆకులు పట్టుకురా అందుకే ఓసారి చెప్పింది. వాడు వినలే. వాడు ఆటల సందర్లో వాడు గూటీ బిళ్ళ కర్రా బిళ్ళ హడావిళ్ళ వాడున్నాడు, వినలేదు. వెళ్ళరా చెబుతుంటే ముసలాళ్ళ మాటలు అచ్చపెట్టరు, మాకు ఓపుకుంటే మేమే తెచ్చుకునేవాళ్ళం అని ఏదో అంది పాపం. ఎంతకీ వాడు వెళ్ళ చెప్తుంటే వెళ్ళవేమిట్రా 4 ఇస్తరాకులు పట్టుకురారా అని కాస్త సాగదీస్తే వాడు మీ ఆయన తెమ్మన్నారట్టు. మీ ఆయన తెమ్మను అంటే కోపం వస్తే అంటాం కదా, నీ మొగుడికి చెప్పుకోరు. మీ ఆయన తెమ్మనంటే ఆయనే ఉంటే విస్తరాకు ఎందుకంటే ఇది సామెత. సరదాకి చెప్పేవాళ్ళు చిన్నతనంలో. ఆయనే బతుకుంటే విస్తరాకు ఎందుకు? అయినా ఇద్దరం హాయిగా కంచంలో వారికి నేను ముద్ద నాకు వారు ముద్ద తినిపిస్తూ బతికేవాళ్ళం సుఖంగా. ఆయన లేకపోబట్టే విస్తరాం. అలాగే దూర్జుడు కూడా ఏమంటున్నాడంటే ఆ గుణాలన్నీ నాలో ఉంటే నిన్ను ఆశ్రయించడం ఎందుకయ్యా పని లేక, ఆయనే ఉంటే విస్తరాకెందుకని. అవి నాలో లేవు. నీ చెలువంబైన గుణంబులెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఇందులో ఉన్న గుణాల్లోనే మంచివేవో ఎంచుకోవయా, ఎవరేం చేస్తారు అని భగవత్ ప్రార్థన విషయంలో మనం పూర్తిగా రాజీ పడిపోవాలి. అక్కడ భగవంతునికి పూర్తిగా సంపూర్ణ శరణాగతి, ఇంకా మాట్లాడే పనే లేదు. ఇంకా నీకు మేము ఇచ్చేసామంతే, నాకు అది ఉండాలి ఇది ఉండాలి అనొద్దు. ఏమీ లేకపోయినా మమ్మల్ని తీసుకో అంతే లెక్క. అందుకని అవగుణాలే ఉన్నాయని ఒప్పేసుకోవడం మంచిది. ఏం మంచి చెడ్డ మాకేం తెలుస్తుందండి. ఒక్కోసారి జీవితం ఎలా ఉంటుంది అంటే ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అన్నట్టుగా ఉంటుంది. మంచేదో చెడ్డేదో తెలుసుకోలేము ఒక్కోసారి జీవితంలో. అహింసగా ఉండండి అని చెబుతారు, హింస చేయక తప్పదు ఒక్కోసారి. అలాగని హింసా మార్గానికి పోదామంటే 100 రకాల ఇబ్బందులు వస్తాయి. దీన్నే ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అంటారు. వెనకడకు ఓ రాజుగారు ఉన్నట్ట. ఆయన ఓ చిన్నపాటి రాజు, ఏదో తుని రాజు పిఠాపురం రాజు అంటారు, అలాగే ఓ చిన్న రాజు. ఆయన మీద ఒక పెద్ద రాజుగారు దండయాత్రకు వచ్చాడు. ఆయన సైన్యం ఓ 10,000 ఉంది, ఈయన సైన్యం 2,000 మించి లేదు. ఆయన్ని ఎదిరించడం కష్టం. ఆయనేమో ఈయన మింగేద్దామని చూస్తున్నాడు. ఈ పెద్ద రాజుగారు చిన్నరాజుగారు రాజ్యాన్ని మింగేద్దామని వచ్చేసాడు యుద్ధానికి. చెప్పిరారుగా ఆ చిన్న రాజ్యాల మధ్యలో యుద్ధాలు ఇలాగే ఉండేవి. అందుకే సంస్కృతంలో యుద్ధం అని చెప్పడానికి అమరకోశంలో 30 పదాలు ఉన్నాయని వీళ్ళ దుంపదేగా. ఆ 30 పదాలు ఎందుకు ఉన్నాయంటే ఎంత కొట్టుకు తెచ్చారో అర్థమైపోతుంది. అన్ని యుద్ధాలు జరగకపోతే అన్ని పదాలు అవసరం లేదు. ఎస్కిమోల భాషలోనూ మంచు అనడానికి 30 పదాలు 23 పదాలు ఉన్నాయట. మంచు అనడానికి అంటే రకరకాల మంచులు, ఏదో తిలి మంచు పొగ మంచు రకరకాల. మనకి తెలుగులో కూడా 5-6 ఉన్నాయి. ఎస్కిమోల భాషలో అలా కాదు, 23 ఉన్నాయట. ఎందుకుంటాయి? వాళ్ళు బతుకంతా మంచే, వాళ్ళు కొండల్లో ఉంటారు, రకరకాల మంచులు చూశారు, అందుకని ఆ పేర్లు పెట్టారు. అలాగే సంస్కృతంలో యుద్ధానికి పేర్లు ఎందుకు? యుద్ధానంత బాగా జరిగాయి. మరి ఇంత గొప్ప భగవద్గీత రాసింది వాళ్ళే, కొడుకు చచ్చింది వాళ్ళే. మనిషి ప్రవృత్తి అలాగే ఉంటుంది. అంచేది అలా ఏదో యుద్ధం వచ్చి పడింది. ఈ రాజుకి ఏం చేయాలో తెలియట్లా.
ఖచ్చితంగా 2000 మంది చచ్చిపోతారు. అలాగని వాడుతూ సంధి చేసుకున్నాడు, రాజ్యం మింగేసేలా ఉన్నాడు. చివరికి పరిషత్తు పెట్టాడు. ధర్మాధికారులు, బ్రాహ్మణులు, పండితులు అందరూ. నిజంగా బ్రాహ్మణులు అండి, అక్కడ వేద పండితులు. వాళ్ళు వచ్చి ఒక్క ఉపాయం చెప్పారు. రాజుగారు, మొహమాటం లేకుండా మేము చెప్పినట్టు చేయండి, మీ రాజ్యం నిలబడుతుంది. ఏమిటయ్యా అన్నట్టు, మీరు వెళ్ళొద్దు యుద్ధానికి, మీరు మా వెనకాల ఉండండి. మీరు మరోలా అనుకోకండి, మీ సైన్యంతో వెనకాల ఉండండి. మేము వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఒక 100 మంది ఉన్నాం మీ రాజ్యంలో, మీ వల్ల బాగున్న వాళ్ళం. మా 100 మందిని ముందు నిలబెట్టండి. మేము గుర్రాలు ఎక్కం, మాకు చేత కాదు, ఆవులు ఇవ్వండి, గోవెక్కుతాం. ఏవో ధనుస్సు బాణం మా చేతికి బారేయండి, ఓ కత్తి బారేయండి, లేకపోతే ఏం బరవరా, ఓ కత్తిచ్చుకుంటాం. మిమ్మల్ని ఇంతకాలం పోషిస్తున్నారు, మీకోసం ఆ మాత్రం చేయలేవా? మేము అందరూ తలో కత్తి పుచ్చుకుంటాం, కానీ ఆవు మీద ఎక్కుతాం. ఇదేమిటండి ఆవు మీద ఎందుకండి? బ్రాహ్మణుడు మీరెక్కడ, ఇదే కత్తి పట్టుకుంటే మీరు చచ్చిపోతారు. మీకు తెలియదు సార్, మీరు చెప్పినట్టు చేయండి, మీకు తెలియదు రాజుగారు. ప్రాణాలు పోతాయండి, పోయినా సరేనండి, వేద్దాం, కొండకి రాయేద్దాం, కొండకి వెంట్రుకేద్దాం, వస్తే కొండ వస్తుంది, లేదా వెంట్రుకు పోతుంది. ప్రాణాన్ని వెంట్రుకగా భావించారు ఆ దేశభక్తులైన బ్రాహ్మణులు. గత్యంతరం లేక రాజు అదే ఉపాయం పాటించాడు. 100 ఆవులు, 100 మంది బ్రాహ్మణులు, 100 కత్తులు. ఈ కత్తితో వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, పొట్లకాయలు దొరకకూడదు తప్ప. కానీ పట్టుకున్నారు. ఆ పెద్దరాజు గారి సైన్యం వచ్చారు. ఆయనకి బ్రాహ్మణ భక్తి ఉంది. ఆ రోజుల్లో లేనిదెవరు, గోబ్రాహ్మణ శుభమస్తునిత్యం అందరికీ ఉండేది. చూశాడు, అజ్జి బాబోయ్, వెనకాల కడదామంటే వీళ్ళు అడ్డంగా ఉన్నారు, మమ్మల్ని చంపగానే వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అప్పుడు వచ్చింది, పైకి బాణం వేద్దామంటే బ్రహ్మహత్య, కిందకి బాణం వేద్దామంటే గోహత్య, ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య. అప్పుడు వచ్చింది. ఎగదీస్తే అంటే పైకి బాణం వేస్తే బ్రాహ్మణ పోతాడు, అది బ్రహ్మహత్య దోషం. కొన్ని కిందకి బాణం వేద్దామంటే గోవు చేసిపోతుంది. గుర్రాన్ని చంపితే పాపం లేదు, గోవుని చంపితే పాపం. గుర్రం యుద్ధంలో పాల్గొంటుంది, గోవులు పాల్గొంటారు. ఇప్పుడు పాల్గొంటున్నాయి మరి, కానీ పాపం అనే మాట మనసులో ఉండిపోయిందిగా. నిజానికి ఆ యుద్ధంలో పాల్గొన్న గోవు కూడా గుర్రం కిందే లెక్క, కానీ మన మనస్సు అలా పనిచేయదు, లెక్క అది. గోవు అంటే గోవే అని వస్తుంది. అది ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య. ఈ జీవితంలో కొన్ని సమస్యలు ఇలాగే ఉంటాయి. ఆ దారి తొక్కుదామంటే ఓ సమస్య, ఈ దారి తొక్కుదామంటే ఓ సమస్య. మరి ఇప్పుడు ఎలా తట్టుకోవాలి? అటువంటి సమస్యలు వచ్చినప్పుడే భగవంతుడికి నివేదన చెయ్యాలి. నలినాయందగుణంబులించి మదిలో నన్నేమి రోయంగా. ఈ గుణాలు లేవు, ఆ గుణాలు లేవు, నన్ను ఎందుకంటావయ్యా? ఎందుకు ఉంటాయి అసలు? జలజశ్రీ గల మంచి నీళ్లు గలవా చట్రాతిలో. బండరాతిలో ఎక్కడైనా నీళ్లు ఉంటాయా? ఏదో కొద్దో గొప్ప కప్ప కోసం నీళ్లున్నా పద్మాలు ఉంటాయా? నాలో మంచి గుణాలు ఎలా ఆలోచిస్తున్నావయ్యా? ఈ మానవ లోకంలో పుట్టిన వాళ్ళేను. మంచి గుణాలు ఎవరికైనా ఉంటే వాడికి భారతరత్న ఇచ్చి సన్మానం చేయాలి. ఎందుకుంటాయి మాలోను? దుర్గుణాలే ఉంటాయి. అంచేది మమ్మల్ని కాపాడవలసింది నువ్వు కాకపోతే ఇంకెవరు కాపాడతారు? ఈయన ఇలా అడిగితే ఇంకో చమత్కారం. ఒకడికి నేను మహాపాపాలు చేశానని భయంగా ఉంది, ఆ పాపాల ఫలాలు అనుభవించక తప్పదని అనిపిస్తుంది. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నట్టు. ఇది పూరి జగన్నాథ క్షేత్రంలో జరిగింది. ఓ పండితుడు వెళ్ళాడు, ఆయనకి ఏవో పాపాలు చేశాడని ఉంది మనస్సులో, అవన్నీ చనిపోయాక అనుభవించక తప్పదని ఉంది. ఆయన చిత్రంగా స్వామివారికి ఒక పరీక్ష పెట్టాడు. ఏమయ్యా, నువ్వు జగన్నాథ స్వామిటి కదా, సర్వం జగన్నాథ్ అంట, ఏవో కొయ్య విగ్రహాలట, నీ రథం లాగితే చాలట, మరి ఇంత గొప్ప తేజస్సు ఉంది కదా, ఇన్ని మహిమలు ఉన్నాయి కదా, నీకు దమ్ముంటే ఓ పని చేయన్నాడు. అవి దమ్ము, ఆ పదవి వాడు. నీకు దమ్ముంటే ఓ పని చేయి. అలం కెలలజ్జిరే సపది చిత్రగుప్తాదయక, అలం కెలలజ్జిరే సపది చిత్రగుప్తాదయక, సయేష పురుషాగ్రణీం అవతు దేవ దక్షోసి చేత్. పండితుడైన వాడు విజ్ఞప్తి కూడా ఇంత విచిత్రంగా చేస్తాడు. విద్యలో గొప్పతనం అది. వాడు తల వంచరాని వీడు దుంపదేగా, కింద పడినా నాదే పై చేయి అంటాడు తెలివితేటల కారణంగా. అలం కెలలజ్జిరే అన్నట్టు. సిగ్గుపడిపోతున్నారు అన్నాడు స్వామివారు. ఎవరయ్యా సిగ్గుపడేది? చిత్రగుప్తాదయక, చిత్రగుప్తుడు మొదలైన వాడు. ఎందుకయ్యా వాళ్ళు, ఎందుకయ్యా సిగ్గుపడ్డాం? నా పాపాలు లెక్క పెట్టలేక అన్నట్టు. అన్ని పాపాలు చేసేట్టు వీడాకంగా. ఎందుకంటే మనం ఏదో చనిపోయిన తర్వాత యమలోకానికి వెడతామని, అక్కడ చిత్రగుప్తుల వారి దగ్గర ఓ చిట్టా ఉంటుందని. చిత్రగుప్తుడు అంటే మనకు తెలుసున్నంత వరకు బ్రహ్మానందమే. అందుకని చిత్రగుప్తుల దగ్గర ఓ చిట్టా ఉంటుందని, అదేదో ఆయన తెరుస్తాడని, ఆ ప్రకారం వీడు యమరాజా, వీరు పక్కవారి స్థలమును ఆక్రమించిన, ఎవరక్కడ వీడిని వెంటనే మిరపకాయ బజ్జీను నూనెలో ముంచినట్టు ముంచండి అంటాడు అనమాట.
ఏదో దానికి అక్కడ ఏదో మహారౌరవం, అంధకోపం, క్రిమిభక్షకం ఏవో వేస్తారు అని గరుడ పురాణంలో చెప్పినవన్నీ అపరిచితులు సినిమాలో చూపించాడు కదా. ఇవన్నీ మనకు కొన్ని ఊహలు ఉన్నాయి కదా. ఈయన ఏమంటున్నాడంటే, నా పాపాలు లెక్కలు పెట్టడం చేతకాక చిత్రగుప్తుడు లాంటి వాళ్ళు ఓడిపోయారంటే వేళ్ళు జాలవు, కాళ్ళు జాలవు, లెక్కలు సరిపోలేదు అక్కడ, వాడే చెప్పమని అన్నారు. అంత పాపాత్ముడు నేను, పైగా మళ్ళీ పాపాత్ముడు అండాల, సజేష పురుషాగ్రణీయం. అందుకని ఈ మహాపురుషుణ్ణి దమ్ముంటే కాపాడు. అవతు దేవ దక్షోషి చేత్. దక్షోషి అంటే దక్షత ఉంటే. ఇది దేవుడు ముందు సవాల్. ఇలా విచిత్రమైన ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారండి. అంటే దైవ ప్రార్థనకి మన మనస్సులో ఉండే ఆందోళనని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దేవుణ్ణి కోప్పడచ్చు, దేవుణ్ణి తిట్టేనా చెప్పొచ్చు, దేవుణ్ణి ప్రేమించి చెప్పొచ్చు, సాష్టాంగపడి చెప్పొచ్చు, కన్నీళ్లు కార్చి చెప్పొచ్చు. 100 మార్గాలు ఉన్నాయి. ఇన్ని మార్గాల్లో మనం దేవుడి దగ్గర చెప్పుకోవాలి తప్ప ఆత్మహత్యా ప్రయత్నానికి సిద్ధపడకూడదు. అలాగే హత్యా ప్రయత్నానికి అసలే సిద్ధపడకూడదు. ఈ రెండే ఈవేళ యువతరంలో ఎక్కువ సాగుతున్నాయి. కాబట్టి ఆందోళనతో ఒక తండ్రిగా చెప్పవలసి వస్తుంది ఈ మాట. సెలవు.